హలో అండి, వెల్కమ్ టు ఇషి గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గార్డెన్లో ఒక పచ్చిమిర్చి మొక్కకు చాలా పచ్చిమిర్చి వచ్చాయి. వాటిని హార్వెస్ట్ చేస్తూ కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. వీడియోలోనికి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మన గార్డెన్లో కనకాంబరాలు చూసారా ఎంత చక్కగా హెల్తీగా ఎన్ని ఎక్కువగా పూస్తున్నాయో. సో ఇటువంటి ప్లాంట్స్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీరు ఆర్డర్ చేసుకుంటే మేము మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఇలా కనకాంబరం మొక్కలు మాత్రమే కాదండి, మన దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయి. కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. చూడండి, మన గార్డెన్లో ఒక టబ్లో వేసిన పచ్చిమిర్చి మొక్క అండి. ఎంత బుషీగా పెరిగిపోయిందో చూసారా. బోలెడన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, అన్నీ పండిపోయినవి. మన గార్డెన్లో చాలా పురుగులు వచ్చేసాయండి. చాలా మొక్కలు, అందమైన పూల మొక్కలను, కాయగూర మొక్కలు అన్నింటినీ కూడా పాడు చేసేసాయి. సో నేనైతే కెమికల్ యూజ్ చేయకూడదని చెప్పి చాలా ఆర్గానిక్గా ట్రై చేశాను. అయినా సరే అవ్వలేదు. ఇంకా అలా కొన్ని రోజులు అలా నేను బాధగా అయిపోయి చాలా రకాల హార్వెస్ట్లు అయితే చేయలేదు. అందులో పచ్చిమిర్చి కూడా ఒకటి. అలా హార్వెస్ట్ చేయడం మానేయడం వల్ల ఇలా పండిపోయినవి కొన్ని కొత్తగా కూడా వస్తున్నాయి. పచ్చిగా ఉన్నాయి చూసారా, గ్రీన్ కలర్లో. సో ఈ పాత స్టాక్ అంతా మనం తీసేయాలి ప్లాంట్ నుండి, అప్పుడు కొత్తగా మళ్ళీ పచ్చిమిర్చి వస్తాయి కదా. అందుకోసం అని చెప్పి అన్నీ హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు చాలా షార్ట్స్ పెడుతూ వచ్చాను పురుగులు పట్టేస్తున్నాయని. దొండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు ఇలా చాలా ప్లాంట్స్ని అలాగే పాడు చేసేసాయి. అందుకోసం నేను ఇంకా హార్వెస్ట్ చేయడం మానేసి ఓన్లీ పురుగుల్ని పోగొట్టడం మీదే కాన్సన్ట్రేట్ చేశాను. కొంచెం తగ్గినవి అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక మూలన అయితే వచ్చేస్తూనే ఉన్నాయి. అందుకోసం నేను ఎక్కువ మొక్కలు అయిపోవడం వల్ల ఇవి ఇలాగా పెరిగిపోతున్నాయని చెప్పి చాలా ప్లాంట్స్ అయితే తీసేసాను గార్డెన్లోంచి. మా చుట్టాలందరికీ ఇచ్చేసాను అనమాట. సో అలా పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఖాళీ వచ్చింది ప్లాంట్స్కి. అప్పుడు ఒక ప్లాంట్ నుండి ఒక ప్లాంట్కి పురుగులు పాకడం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఈజీగా మనం అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు ఆకులు రిమూవ్ చేసి పడేస్తే సరిపోతుంది. దగ్గరగా కేజీ వరకు వచ్చాయండి పచ్చిమిర్చి. ఒక్క ప్లాంట్ కన్నా వచ్చాయంటే షాక్ అయిపోయాను నేనైతే. పండిపోయినా వదిలేయడం వల్ల అన్నీ వచ్చినాయి అనుకుంటా. మళ్ళీ కొత్తగా వస్తుంటాయి కదా, అవి ఇవి కలిసి కూర్చున్నట్టున్నాయి. అలా కాకుండా పచ్చిగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసి టైంకి మనం హార్వెస్ట్ చేస్తే కనుక ఒక ½ కేజీ వరకు వస్తాయి. అవి మనకు 10 to 15 days వరకు వచ్చేస్తాయి అన్నమాట మా ఫ్యామిలీకి. ఇక్కడ ఒక దోసకాయ పాదు కూడా వచ్చేసింది. సో దాన్ని తీసేసాను. అంటే కిచెన్ వేస్ట్ కూడా ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాం కదా, అందులోంచి కొన్ని సీడ్స్లోంచి ఇలా పాదులు వచ్చేస్తూ ఉంటాయి, మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేసేయాలి. లేదంటే వాటి నుంచి మనం మెయిన్ ప్లాంట్కి ఇచ్చే ఫుడ్ అంతా ఈ పక్క ప్లాంట్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిజల్ట్స్ అయితే ప్లాంట్ నుంచి మనం చూడలేము. సో మనకు ప్లాంట్ రిజల్ట్స్ మంచిగా ఇవ్వాలంటే సాయిల్ భాగం చాలా క్లీన్గా ఉండాలి, సారవంతంగా ఉండాలి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. 2-3 వేసుకుంటేనే కర్రీకి సరిపోతుందన్నమాట. అందుట్లో మేము కొంచెం కారం కూడా తక్కువగా తింటాము. వీడియో తీస్తూ హార్వెస్ట్ చేస్తుంటే చాలా లేట్ అయిపోతుంది. అలా తీయడం వల్ల మీరు కూడా చూడరేమో, వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పి ఇంకా వీడియో పక్కన పెట్టేసి 2 చేతులతో హార్వెస్ట్ చేసేసాను. కానీ మీకు ప్లాంట్ని ఫస్ట్ టైమే చూపించాను కదా, చాలా ఎక్కువ పచ్చిమిర్చితో వేలాడుతూ కనిపించడం. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. చూసారా ఎంత చక్కగా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ మన గార్డెన్లో ఒకే ఒక్క ప్లాంట్ నుంచి తీసుకున్నవి. సో మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలా 2 మొక్కలైనా వేసుకోండి. ఆర్గానిక్గా మీ చేతులతో మీరు పండించుకుని తింటే ఆ సంతోషమే వేరు. సో ట్రై చేయండి కన్ఫామ్గా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.